నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుత కాలంలో సోలార్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. మరి ఈ సోలార్ తో విద్యుత్తును కూడా ఉత్పత్తి చేయొచ్చు అని చెప్పి చాలా మంది చెప్తూనే ఉన్నారు. మరి అసలు ఈ సోలార్ అంటే ఏంటి, అసలు విద్యుత్తుని ఎలా ఉత్పత్తి చేయొచ్చు, ఇటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో 35 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం ఉండి అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ గా పనిచేసినటువంటి అజయ్ కుమార్ గారిని అడిగి ఈ సోలార్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నేను విన్నాను సెంట్రల్ స్కీమ్ అయినటువంటి పిఎం సూర్యఘర్ పథకం కిందకి కుప్పంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారని చెప్పి, అసలు దీనికి సబ్సిడీ కూడా ఇస్తున్నారు అని మీరు కూడా ప్రస్తావించారు. ఏంటి సార్ అసలు ఈ సూర్యఘర్ పథకం ఏంటి, దీని త్రూ సోలార్ ఎనర్జీ ఎలా వస్తుంది, దానికి సబ్సిడీ ఏ విధంగా ఇస్తున్నారు, ఏమంటారు? పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అనేది ఒక అద్భుతమైన స్కీమ్ అండి. ఏంటంటే ఈ స్కీమ్ ద్వారా మొన్ననే ఫిబ్రవరి 2024లో మన ప్రైమ్ మినిస్టర్ గారు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దీని ద్వారా 1 కోటి ఇండ్లకు రూఫ్ టాప్ సోలార్ పవర్ సిస్టమ్స్ ఇవ్వాలనేది వారు లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే కోటి ఇండ్లు అంటే మీరు ఆలోచించండి, చాలా పెద్ద ప్రాజెక్ట్ అనమాట. అదేవిధంగా ఒక 75,000 కోట్ల రూపాయలు దీనికోసం కేటాయించడం జరిగింది. దీని ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఇంటి మీద మనకు రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ పెట్టుకుందాం అనుకుంటారో వారందరికీ కూడా సబ్సిడీ వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనికి ఏమైనా అర్హతలు అలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవండి. మనం ఒక భారతీయ పౌరుడై ఉండి సొంత ఇల్లు ఉన్నట్లయితే ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని సబ్సిడీని వినియోగించుకోవచ్చు. ఈ సబ్సిడీని కూడా ఎలా ఇస్తున్నారంటే, మనం మామూలుగా ఒక ఇంటికి కావాల్సినటువంటి రూఫ్ టాప్ సిస్టమ్ పెట్టుకుంటే 1 కిలోవాట్ నుంచి 3 కిలోవాట్లు 5 కిలోవాట్లు ఆ సామర్థ్యం కలిగినటువంటి వాటిని పెట్టుకోవచ్చు. అయితే 1 కిలోవాట్ సామర్థ్యం కలిగినటువంటి రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ని పెట్టుకున్నట్టయితే ఒక 30,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు. అదే 2 కిలోవాట్లు పెట్టుకున్నట్టయితే మనకు 60,000 సబ్సిడీ ఇస్తారు. 3వ కిలోవాట్కు 18,000, అంటే 3 కిలోవాట్లకు 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తారు. ఒక సామాన్యమైనటువంటి గృహానికి ఇంటికి మనకు 200 నుంచి 300 యూనిట్లు విద్యుత్ వినియోగం అవుతుంది. అది ప్రొడక్షన్ కావాలంటే మనకు 3 కిలోవాట్ల పవర్ స్టేషన్ కావాల్సి వస్తుంది. ఈ 3 కిలోవాట్ల సబ్సిడీకి 3 కిలోవాట్ల ఉత్పత్తి చేసేటువంటి పవర్ ప్లాంట్ని పెట్టుకుంటే మనకు 78,000 సబ్సిడీ వస్తుంది. అంతకన్నా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు, ఎక్కువ మనకు కన్జంప్షన్ ఉంటే. కానీ సబ్సిడీ మాత్రం లిమిట్ అంతవరకే చేశారు. మీరు 5 కిలోవాట్లైనా పెట్టుకోండి, 6 కిలోవాట్లు 10 కిలోవాట్లైనా మీరు ఇంటి మీద పెట్టుకోవచ్చు. కానీ సబ్సిడీ మాత్రం 78,000